క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన సార్వత్రిక సంఘ పరిశుద్ధులందరికీ ప్రభునామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. సిలువదారి ప్రార్థనా మందిరంలో నుంచి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం పొందుదాం. దైవజనుడు సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 22వ వాక్యములో ఇలాగున రాయబడింది: యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరులు కష్టం చేత దానిని ఎక్కువ చేసుకోలేరు. ఆమేన్. దేవుని బిడ్డలారా, నేడు ఆశీర్వాదాలు వివిధ రకాలుగా లోకములో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. చెప్పబడిన వాస్తవమైన విషయం ఏంటంటే, దేవుని ఆశీర్వాదము మాత్రమే మానవ జీవితానికి ఐశ్వర్యం కల్పించేదై ఉన్నది. అది మనం స్వతంత్రించుకొని దేవుని ఆశీర్వాదం పొంది ఈ కాలంలో దేవునికి మహిమకరంగా సాగిపోదాం. కృప అలాగూ మనకి తోడై నడిపించునుగాక. జీవితములో చూపిన కృపలను మరువక నిత్యము స్తుతించెదా, కృతజ్ఞత కలిగి జీవించెదా.